చాప్టర్ 3లో నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల హాఫ్ రేంజ్ సిరీస్. ఇందాక ప్రీవియస్ గా కాన్స్టెన్స్ మైన్ కాన్స్టెన్స్ ఏం చూసాము? -L, అంటే ఎట్లా ఇస్తారు ఎగ్జామ్ లో? ఎగ్జాంపుల్ లో ఇట్లా -2, 2, -3, ఇట్లా ఆ- అది చూసాము. 0, 2L వచ్చినప్పుడు ఎటువంటి ఫార్ములా చూస్ చేయాలో అది కూడా చూసాము. ఇప్పుడు హాఫ్ రేంజ్ చూద్దాం. హాఫ్ రేంజ్ అంటే ఇప్పుడు కాన్స్టెంట్స్ లోనే గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్స్ లోనే 0, L అంటే ఏంది? ఎల్ బదులు 2 అయినా 3 అయినా 4 అయినా ఏ కాన్స్టెంట్ అయినా ఇవ్వచ్చు. కాంబినేషన్ ఆఫ్ 0, L కాన్స్టెంట్స్ హాఫ్ రేంజ్ లో. ఈ యొక్క హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ సైన్ సిరీస్ లో కాన్స్టెంట్స్ ఇట్లా 0, L 0, 2, 3 ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకేనా? హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఎల్ వాల్యూ ఏ కాన్స్టెంట్ అయినా అవ్వచ్చు. ఇందులో సాల్వ్ చేయాలంటే ఫార్ములా చూడండి. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin n pi x by l. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఏంటి ఫార్ములా? f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos n pi x by l. అర్థమైందా గైస్? ఇందులో హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఒక ఫార్ములా చూడండి. f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin n pi x by l, where bn is equal to 2 by l integration of 0 to l f of x sin n pi x by l dx. అలానే హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ యొక్క ఫార్మ్ ఏంటిది? f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos n pi x by l, where a0 is equal to 2 by l integration of 0 to l f of x dx, and an is equal to 2 by l integration of 0 to l f of x cos n pi x by l dx. ఎగ్జాంపుల్ చూద్దామా? ఫైండ్ ది ఫోరియర్ హాఫ్ రేంజ్ cosine series in the interval of 0, 2. ఇచ్చినది ఎలా ఉంది? 0, ఇచ్చిన ఇంటర్వెల్ అనేది ఏ ఫామ్ లో ఉంది మనకి? 0, L ఫామ్ లో. 0, L అనే ఫామ్ లో ఉంది. అప్పుడు ఏంటిది? ఇక్కడ హాఫ్ రేంజ్ ఇచ్చిన ఇంటర్వెల్ అనేది 0, కాన్స్టెంట్ ఆ ఫామ్ లో కనుకుంటే అందులో అప్పుడు మనం హాఫ్ 0, కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు అసలు వాడు ఇచ్చిన ఫంక్షన్ కి ఏమి కనుక్కోమన్నాడు? కొసైన్ సిరీస్ కనుక్కోమన్నాడా, ఏమి కనుక్కోమన్నాడు అని చూడాలి మనం. అంటే ఈ యొక్క ప్రాబ్లంలో కొసైన్ సిరీస్ కొసైన్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అనేది కనుక్కోమన్నాడు. దీనికి ఏంటిది? ఫార్ములా ఫర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇస్ f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos n pi x by l, వేర్ a0 is equal అంటే ఇందులో టూ కాన్స్టెంట్స్ ఉన్నాయి. టూ కాన్స్టెంట్స్ కనుక్కోవాలి, a0 అండ్ an. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ a0. ఏంటి దీని ఫార్ములా? a0 is equal to 2 by play integration of 0 to l f 0 to l f of x f of x dx. 2 ఇక్కడ l వాల్యూ 2 కాబట్టి 2/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 x x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x² by 2. ఇప్పుడు x ప్లేస్ లో ఒకసారి ఇటు ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ 4 ఏమవుతుంది? 2 అవుతుంది. అలానే an ఈజ్ ఈక్వల్ టు 2/l ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to l f of x integration of 0 to l f of x cos n pi x by l dx. 2/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 cos ఇక్కడ x f of x వాల్యూ x కాబట్టి x ఇంటూ cos n pi x by 2 dx.
ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ అప్పుడు ఏముంటుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్ అంటూ డినామినేటర్ అంటూ క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2. ఇది ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి ఫార్ములాలో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా, ఎక్స్ ఇంటూ అంటే ఏంది, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2 అంటే సైన్ ఎన్ పై ఎక్స్ బై 2 బై మళ్ళీ ఎన్ పై ఎక్స్ బై 2కి డిఫరెన్షియేట్ చేస్తే ఎన్ పై బై 2 0 to 2 మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. -1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ బై 2 అంటే మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై 2, ఎన్ పై ఎక్స్ బై 2 చేస్తే ఎన్ పై బై 2. ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ ఎన్ పై బై 2 ఉంది కాబట్టి ఎన్ పై బై 2 ఇంటూ ఎన్ పై బై 2 ఎన్ పై బై 2 హోల్ స్క్వేర్. ఇంతటితో స్టాప్ చేస్తాం, ఎందుకంటే ఎక్స్ వాల్యూని ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చింది, కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇంతటితో స్టాప్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ బదులు ఒకసారి ఇటు ఒకసారి జీరో అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బదులు ఒకసారి ఇటు ఒకసారి జీరో అనేది సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 4/π/π² n² -1 హోల్ స్క్వేర్ -0. ఇప్పుడు మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ ఎన్ను పదులు, మీరు కానీ చూసినట్టయితే ఎన్ను పదులు కాన్స్టెంట్ 2 4 6 8 ఇట్లా ఇట్లా కనుక ఎన్ పదులు ఇట్లా 2 4 6 8 కనుక ఇట్లా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే 4/π² n² ఇక్కడ కాస్ ఎన్ పై వాల్యూ ఎంత, -1 హోల్ పవర్ ఎన్, -1 హోల్ పవర్ ఎన్. ఇక్కడ ఏంది 2 అనేది రాశాను, 2 రాయకూడదు, 2 2 నేను మిస్టేక్లీ రాశాను. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయండి. -1 హోల్ పవర్ ఎన్, ఇక్కడ ఎన్ పదులు కాన్స్టెంట్ ఆమె 2 4 6 8 ఇట్లా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ మొత్తం జీరో అయిపోతుంది. ఎందుకు, +1 -1 క్యాన్సిల్ అయితే జీరో అయిపోతుంది, ఈ యొక్క వాల్యూ మొత్తం జీరో. అదే జీరో, ఈ యొక్క వాల్యూ ఎప్పుడు జీరో, ఎన్ వాల్యూ అనేది ఈవెన్ అయితే, అదే ఎన్ వాల్యూ కనుక ఆడ్ అయితే ఈ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -8/π² n² ఇఫ్ ఎన్ ఈస్ ఆడ్. నౌ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్ ఆఫ్ a0 and an in f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos n pi x by 2. X is equal to 2/2 minus 8/π². Summation of n is equal to 1 అంటే ఇక్కడ మనకి a0 వాల్యూ 2 వచ్చింది, ఏఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి -8/π² ఇంటూ 1/n² cos n pi x by 2 అంటే ఎంత వచ్చింది, -8/π². ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే ఎంత వచ్చింది, -8/π² n². ఇందులో -8/π² అనేది కాన్స్టెంట్, అప్పుడు ఏంటి n² ఉంటుంది, 1/n² ఇంటూ కాస్ n పై x by 2. ఇప్పుడు ఓన్లీ ఆడ్ నెంబర్స్ n బదులు 1 3 5 ఇట్లా ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 2/2 అంటే ఎంత, 1 -8/π². ఓన్లీ ఇప్పుడు కాస్ n పై x by 2లో n బదులు 1 3 ఇట్లా ఇట్లా తీసుకుంటే 1 -8/π² కాస్ పై x by 2 ప్లస్ 1/3² కాస్ 3π x by 2 ప్లస్ 1/5² కాస్ 5π x by 2 ప్లస్ వన్ సో ఆన్. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 -8/π² కాస్ పై x by 2 ప్లస్ 1/3x² కాస్ 3π/x/2 ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఈ పై స్టెప్తో అయినా స్టాప్ చేయొచ్చు మీరు, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అంటే ఇందులో ఏంటి, అంతా ప్రాబ్లం చేయాలంటే అసలు టాపిక్
ఎట్లా ఇచ్చారు, ఏ ఇంటర్వెల్స్ గైస్, చాప్టర్ 3లో ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఏ ఇంటర్వెల్లో ఇచ్చారు, ఆ ఇంటర్వెల్ ఎటువంటి ఫార్ములాస్ అప్లై చేయాలి, ఇంటర్వెల్ గుర్తుపట్టాలి, ఆ ఇంటర్వెల్లో ఎటువంటి ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం అనేది గుర్తుపట్టాలి. ఇట్లా కానీ గుర్తుపెడితే ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇది గైస్ ఈ యొక్క టాపిక్.